హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే సో తడపక్కల గంగకైతే వెళ్తున్నాం. సో అక్కడ వ్యూ ఎట్లుంటుందో టోటల్ గా అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. సో 40 minutes లోపలే మనం రీచ్ అయిపోయినాం తడపక్కల గంగకైతే. ఇక్కడ చూసుకోవచ్చు. సో శుక్రవారం అయితే ఫుల్ రష్ అయితే ఉంటది. సో ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ వంట చేసుకుని అయితే వస్తారు. అట్లనే ఇక్కడ గంగా స్నానం అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఇప్పుడైతే నేనైతే స్నానం అయితే చేస్తున్నా. సో ఇక్కడ చేసేసి అయితే ఇప్పుడైతే వచ్చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఇక్కడ వాటర్ ని చూస్తే. సో ఎందుకంటే ఇక్కడ నీళ్ళు వచ్చేసి మనకు వావులకించి అయితే వస్తున్నాయి. ఇక్కడ సైడ్ పెద్ద వావులకించి. సో అక్కడే అయితే మన గంగ నీళ్ళు. సో అక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మొత్తం వావు నీళ్ళు బురద ఉన్నాయి. అక్కడ సైడ్ ఏమో మనకి నీళ్ళు అయితే నీట్గా అయితే ఉన్నాయి. సో రెండు కూడా కలుస్తలేవు. అది మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తం టోటల్ అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే స్నానం అయితే వేసేసిన. ఇక డ్రెస్ వేసుకొని ఇక్కడ బట్టలు అయితే ఎండేసిలు. సో ఇక్కడ మెట్ల మీదనే ఇక్కడ కూర్చున్నా. సో కొంతసేపు అయితే ఎండకి ఈ అన్న అమ్మమ్మ వచ్చేసి బజ్జీలు అట్లనే అటుకులు అయితే తీసుకొచ్చినాం. సో అవైతే తింటున్నారు. ఇక్కడ నాన్న అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఊకున్నాడు. ఈ అక్కడ అమ్మ అయితే మొత్తం వంటలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాయి. సో వంటలు ప్రిపేర్ కాగానే మనం గంగ కాడ అయితే తెప్ప అయితే ఇడ్స పెడతాం. సో ఇక్కడ చూసుకోవచ్చు నైవేద్యం అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో అక్కడ చూసుకోవచ్చు తెప్ప అయితే తెచ్చేసినాం ఆల్రెడీ. సో ఎవరికైనా ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఒకవేళ ఈ వీడియో యూట్యూబ్లో చూస్తే మన యూట్యూబ్ కిందనే ఉంటుంది లింక్ వచ్చేసి ఫుల్ వీడియో లింక్. సో చూసేయండి. సో తెప్పి ఇటు అయితే నానైతే వచ్చేసిండు. సో రాగానే బుక్కెడ్ అన్నం తిని అయితే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి సో అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా. సో ప్రసాదం అయితే వేసేసుకొని 5 ప్రదక్షిణలు అయితే వేసేసిన. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఎవరైనా ఈ మధ్య తడపక్కల గంగకు వెళ్తే సో కామెంట్ బాక్స్ లో ఎస్తాను కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ విలేజ్ పేరు కూడా కామెంట్ చేయండి. సో తర్వాత మనం ప్రదక్షిణలు చేసినాక రామ్ మందిర్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ కూడా రాముల వారిని దర్శించుకొని అయితే మనం ఇక్కడ సో స్టార్టింగ్ లో అయితే చెప్పినా కదా. సో అప్పుడు స్నానం చేసినప్పుడు వెనకకించి అయితే వ్యూ అయితే చూపిస్తానే. సో బురద ఇక్కడ సైడ్ ఉన్నాయి అయితే పెద్ద వాగులకించి వచ్చిన వాటర్. సో అక్కడ సైడ్ గోదావరి వాటర్ అన్నట్టు. సో మధ్యలోకించి అయితే కట్టకట్టినట్టు అయితే మనకి వాటర్ అయితే కలుస్తలేవు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో అక్కడ సైడ్ అయితే మన గోదావరి వాటర్. సో ఎంత నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే మన వావులకించి వచ్చిన వాటర్ పెద్ద వావులై. సో రెండు మాత్రం కలుస్తలేవు. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే మాత్రం. సో ఇక్కడ హనుమాన్ గుడి అయితే చూస్తున్నారు కదా. సో వర్షాకాలం అయితే ఆ గుడి మీదికించి అయితే వాటర్ అయితే ఫ్లో అయితే అంతగానం ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. సో మంచుకోక బస్ అయితే పట్టుకొని అయితే ఇప్పుడైతే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో డిక్కీలు అయితే పెట్టేసినాం ఇప్పుడైతే. సో ఈ రోజుకు వీడియో ఇంతే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫటాఫట్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా అమ్మ అయితే వీడియో ఇస్తే నవ్వుతున్నది. రైట్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. టేక్ కేర్, బాయ్.